హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ సాయి మోహన్. వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ కోసం మేము ముందుకు తీసుకొస్తాం. అంటే ఫైనల్లీ రివ్యూ ఆఫ్ ద బాహుబలి ద ఎపిక్, డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి, క్యాస్ట్ అండ్ క్రూ తెలుసు కదా. హీరో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రాజు, రాజులకే రాజు ప్రభాస్ రాజు. అండ్ రానా తగుపతి, అనుష్క, తమన్నా, సత్యరాజ్ అండ్ రమ్యకృష్ణ, అలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి. ఆయన గురించి చెప్పాలంటే మాటలు రావు. ఎక్సలెంట్గా ఇస్తారు మ్యూజిక్. ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి కాంబినేషన్ బాగుంటుంది. అండ్ సుకుమార్ టీఎస్పీ కాంబినేషన్ బాగుంటుంది. త్రివిక్రమ్ ఎస్ఎస్ తమన్ కాంబినేషన్ బాగుంటుంది. పూరి జగన్నాథ్ చక్రి కాంబినేషన్ బాగుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట వీళ్ళు. అండ్ సరే అవన్నీ ఎందుకు, రివ్యూ గురించి చెప్పాలంటే బాహుబలి 1 and 2 రెండు పార్ట్లు కలిపి ఒక సినిమా. అక్కడక్కడ కొన్ని సినిమా డిలీట్ చేశారు. అంటే సినిమా అంటే కొన్ని వార్ సీన్స్ కానీ సాంగ్స్ డిలీట్ చేశారు. సాంగ్స్లో మనోహరి సాంగ్, కృష్ణ నిద్రించురా ఆ సాంగ్, పెద్ద పుట్టిన సాంగ్ 3 పాటలు ఎగిరిపోయింది. ఆ మనోహరి సాంగ్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. రాజమౌళి గారు ఎందుకు తీస్తారో ఏటో అర్థం కాలేదు నాకైతే. 10 years తర్వాత నేను బాహుబలి 1 చూశాను. బాహుబలి 2 కూడా చూశాను థియేటర్లో. ఇప్పుడు మళ్ళీ బాహుబలి 1 and 2 ఒక సినిమాగా ఫస్ట్ టైం చూస్తున్నాను. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది మ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎపిక్ ఆల్సో ఎక్స్పీరియన్స్, ఎపిక్ ఆల్సో. నేను అక్కడ చూసానంటే వైజాగ్లో ఊర్వశి థియేటర్ ఉంటుంది, అక్కడ చూశాను. ఆ థియేటర్ ఏంటంటే బాబు, పాన్ పరాక్ కుక్క వాళ్ళ కోసమే కట్టినట్టుంది. బాగాలేదండి థియేటర్. వరస్ట్ అంటే వరస్ట్. సౌండ్ పరంగా అయితే బాగుంది, సీట్లు కొంచెం బాగాలేదు. ఓల్డ్ థియేటర్ అండి, కొంచెం రీమోడలింగ్ చేస్తే ఇంకా మరీ బాగుంటుంది. జనాలు కూడా కొంచెం రావడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సపోజ్ లక్ష్మీ నరసింహ థియేటర్ ఉంటుంది, వాళ్ళు కొంచెం బెటర్గా చేశారు, బాగుంటుంది. 5 star ఇవ్వచ్చు రేటింగ్. లైక్ జగదాంబ, సంగం శరత్, మోహిని థియేటర్, ఆ థియేటర్స్కి బాగుంటుంది అన్నమాట. అదేనండి, సినిమాకి వెళ్ళి నేను బాగా ఎంజాయ్ చేసి వచ్చాను. నేను వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం అనుకున్నాను మధ్యాహ్నం లోపు, కానీ
టైట్ అయిపోయి పడుకునిపోయాను. అందుకే ఇప్పుడు చేయవలసి వచ్చింది. రేపు చేస్తే బాగోదు కదా, మళ్ళీ వాళ్ళ వీడియో చేసి ఎడిటింగ్ చేసి చాలా టైం పడుతుందండి. మనకంత ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా లేదు. ఆ పాటికి నాలెడ్జ్ ఉంటే ఏదో గోల్డెన్ ప్లే బటను, సిల్వర్ ప్లే బటను సంపాదించను. నేను స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడి నుంచి మొదలు పెడితే అలాగా పైకి ఎదుగుతాం అన్నమాట. ఎవరు స్టార్టింగ్లోనే పైకి ఎదగలేరు కదండి. ఎవరైనా సరే ఇక్కడి నుంచే అలాగే ఎదుగుతారు, స్టెప్ బై స్టెప్ అన్నమాట. సపోజ్ సైకిల్ రాదు, పడి లేచి మళ్ళీ తొక్కి, పడి లేచి మళ్ళీ తొక్కి, ఇప్పుడు ఫైనల్గా సైకిల్ నేర్చుకున్నాం. ఇది అంతే, స్టార్టింగ్లోనే ఎదగలేదు, స్టెప్ బై స్టెప్ ఇదండి. ఇంకేం చెప్పలేము. సినిమా అయితే ఎక్స్పీరియన్స్, మంచి థియేటర్, సౌండ్ ఎక్కువ వచ్చేలాగా ఆ థియేటర్కి వెళ్ళండి. సంగం సార్ థియేటర్ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి బాగా. అండ్ గుడ్ బాయ్, జై హింద్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.